పవన్ కళ్యాణ్ నటిస్తున్న రీసెంట్ మూవీలలో ఒకటి హరిహర వీరమల్లు. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దాదాపు షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ అవ్వబోతుందని అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో సినిమా వాయిదా పడే అవకాశాలున్నట్లు ఓ వార్త గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. అయితే ఫిబ్రవరి నెల పూర్తయింది, కానీ ఇంకా మూవీ అప్డేట్ రాలేదు. దాంతో ఈ మూవీ ఈ నెల ఇంకా విడుదలవుతుందా లేదా అన్న సందేహం ఫ్యాన్స్లో మొదలైంది. అసలు నిర్మాత ప్లాన్ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హరిహర వీరమల్లును ఎలాగైనా ఈ డేట్ కి తీసుకొస్తామని చెప్పిన తర్వాత దర్శక నిర్మాతల నుంచి మరో అప్డేట్ వచ్చిందే లేదు. కానీ వీరమల్లుకు ఇంకా కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ 4-5 డేట్స్ అడ్జస్ట్ చేస్తే షూటింగ్ అయిపోతుందంటున్నారు. కానీ ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, రాజకీయ పరిణామాల దృష్ట్యా అది కుదిరేలా కనిపించడం లేదు. కాబట్టి వీరమల్లు వాయిదా తప్పేలా లేదు. పవన్ రాడనే ఉద్దేశంతోనే మార్చి 28న రాబిన్హుడ్, 29న మ్యాడ్ స్క్వేర్ సినిమాలు వస్తున్నాయి. వీరమల్లు పోస్ట్పోన్ ఖాయమని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఇకపోతే వీరమల్లు మార్చి 28 నుంచి వాయిదా పడితే ఏప్రిల్ 11 లేదా ఏప్రిల్ 18లో రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారట. కానీ అనుష్క ఘాటి ఏప్రిల్ 18న రిలీజ్ కానున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఘాటి పోస్ట్పోన్ అయితే వీరమల్లుకు ఆ డేట్స్ అనుకూలంగానే ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఘాటి వాయిదా గురించి ఎలాంటి వార్తలు రాలేదు. ఒకవేళ ఏప్రిల్కు పోస్ట్పోన్ చేసిన 2 వారాల్లో సినిమాను పూర్తి చేయడానికి 2 వారాలు సరిపోవు. ఇప్పటి వరకు వీరమల్లు నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏది ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోలేదు. కాబట్టి వీరమల్లు నిర్మాత ఈ విషయంలో ఏదో ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్చిలోనే సినిమాను రిలీజ్ చేస్తామంటే ఇప్పటికిప్పుడే ప్రమోషన్స్ వేగాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉన్నా రూరల్ ఆడియన్స్ థియేటర్లకు రావాలి అంటే ప్రమోషన్స్ కీలకం. ప్రమోషన్స్ బాగా జరగాలి, అప్పుడే సినిమా ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. ఏదేమైనా వీరమల్లు రిలీజ్ డేట్ విషయంలో నిర్మాతలు ఓ క్లారిటీ ఇస్తే అందరికీ బాగుంటుంది. సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. మరి నిర్మాతలు ఏం చెబుతారో చూడాల్సిందే.